వచ్చేసి దాదాపు చూడండి ఇంకా హైలైట్గా అయితే ఉంది మూల. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 5 hours లేట్ కదా, అందుకే అయితే కనిపించింది. లేకపోతే 2 గంటలకు పోయింది నైట్. చూపిస్తాను చూడండి ఎట్లా చూస్తారు వాటర్ ఫాల్స్ చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ట్రైన్ వచ్చేసి దాదాపు 4 గంటల లేట్లుగా ఉంది. చూస్తారు వాటర్ ఫాల్స్ అయితే ఈజీగా కనబడుతుంది. వర్షం చూడడా సూపర్గా అయితే పడుతుంది చూడండి. వర్షం ఫుల్గా అయితే పడతాం వాన అయితే. ఇంకా చూసుకుంటే ఎన్ని లోపల తెగించారు చెప్తే చూడండి అక్కడ తగిలిస్తున్నారు. పొగ మంచి అయితే ఫుల్గా అయితే వస్తుంది. ఇది ఒక వాటర్ ఫాల్ చూడండి. దీనికన్నా పెద్దది వస్తుంది, దీనికి మించింది వస్తుంది వాటర్. చూస్తారు ఇప్పుడు వాటర్ ఫాల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం పాల సముద్రం చూడండి ఎలా ఉంటుందో. సూపర్ వేవ్ అయితే కనబడుతుంది, మొత్తం వేవ్ అయితే కనబడుతుంది చూడండి. ఈరోజు వచ్చేసి మనం యశ్వంత్పూర్ నుంచి మనం అయితే గోవాకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది యశ్వంత్పూర్ నుంచి గోవాకి అయితే. ఈ ట్రైన్ వచ్చేసి మనకు 3 గంటలకు అయితే బయలుదేరుతుంది యశ్వంత్పూర్ నుంచి. గోవాకి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వెళ్ళిపోతుంది. టికెట్ కానీ చూసుకుంటే మనకు ఈజీగా అయితే దొరుకుతుంది ఈ టైంలో మాత్రమే. ఇంకో టైంలో అయితే మనకు అసలు దొరకదు, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది ఒక్కోసారి అయితే. నాకు ఈరోజే బుక్ చేసాను, అప్పుడే కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఆర్ఎస్సీ ఉండింది, అప్పుడు కూడా కన్ఫర్మ్ అయిపోయింది నాకు. పూర్ వచ్చేసి మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి మొత్తం కర్ణాటకలోనే ట్రావెల్ చేస్తుంది, మన తెలుగు రాష్ట్రాలకి అసలు వెళ్ళదు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు బెంగళూరులో చాలామంది అయితే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఎవరికైనా టికెట్ దొరకకపోతే మనకి ఇక్కడ నుంచి అయితే ఈజీగా దొరుకుతాయి టికెట్లు అయితే. కొంచెం ఈ ట్రైన్ అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి పెద్ద జంక్షన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు కూడా కనెక్టింగ్ అయితే ఉంటుంది, 5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉండదు చూడండి. మామూలుగా ఉంటారు, ఫుల్గా అయితే ఉంటారు ఇప్పుడు చూడండి యశ్వంత్పూర్లో అయితే. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ట్రైన్ అయితే బయలుదేరుతుంది, చాలా ట్రైన్ అయితే వస్తుంది ఇక్కడికి. బెంగళూరులో కానీ చూసుకుంటే మనకు యశ్వంత్పూర్లో డైరెక్ట్ మెట్రో కనెక్టింగ్ కూడా ఉంటుంది మనకు వచ్చేసి. అండ్ బెంగళూరు క్యాడ మెట్రో కనెక్టింగ్ అయితే లేదు. ఎస్ఎంబిటీకి అయితే ఒక 5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఊర్లో మనకు వచ్చేసి బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడే ఉంటుంది. నేను మార్నింగ్ కూడా ఇక్కడైతే బుక్ చేసుకున్నాను టికెట్ వచ్చేసి. ఊర్లో చూసుకుంటే మనకు దాదాపు 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. యశ్వంత్పూర్ రైట్ వచ్చేసి YPR. అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 అయితే రెడీగా అయితే ఉంది. అండ్ ఇదే మన ట్రైన్. ఒకప్పుడు ఐసెఫ్తో జరుగుతుంది, ఇప్పుడు LHB అయితే చేసినారు. చూసుకుంటే మనకు రీసెంట్గా అయితే LHB అయితే చేసినారు. బ్రేక్ చూసాం గత అయిపోయింది చూడండి, కొత్తది ఎట్లా ఉండదు. ఒకప్పుడు మేము మనం చూసినప్పుడు కూడా ఐసెఫ్తో జరుగుతుంది, ఇప్పుడు వచ్చి LHB అయితే చేసినారు ఈ ట్రైన్ కూడా. ఇప్పట్లో అయితే మూవ్ చేస్తున్నారు కానీ మనకు వచ్చి అయితే ఓపెన్లో ఇస్తూ ఉంది. మిగతా అందరూ బయట అయితే కూర్చోమన్నారు చూడండి. నేను తీసుకుని వచ్చేసి స్లీపర్ కోచ్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. 40 ఇక్కడ కాదు మన సీట్ ఇక్కడ. ఇప్పుడే వాస్కోడ్ గామా నుంచి వచ్చింది కదా, అందుకే మనకైతే క్లీనింగ్ కూడా అంతా నీట్గా అయితే జరుగుతుంది చూడండి ఇక్కడంతా. చూసుకుంటే ఈరోజు ఈ ట్రైన్లో మనకు వచ్చేసి దాదాపు 150 సీట్ల దాకా అయితే ఖాళీగా ఉంది. ఆర్ఏసీ ఏమో నాకు వచ్చేసి 25లో చూపించింది, మన టక్కని కన్ఫర్మ్ అయిపోయింది. వచ్చేసి మనకు కపుర్తలాతో తయారైంది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా అన్నారు చూడండి. అండ్ ఎప్పుడు తయారు చేసినారు దీన్ని? ఫిబ్రవరి 2024 అయితే తయారు చేసినారు. కొత్త కోచే, మొన్నే మార్చారు దీన్ని అంతా. కంపార్ట్మెంట్ చూసుకుంటే చూడండి జనరల్ కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంది. పోన్ మళ్ళీ ఫుల్ అయిపోతుంది చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో. అంటే పోన్ మళ్ళీ ఫుల్ అయిపోతుంది ట్రైన్కి అంతా. లోకోమోటివ్ ఏదో తెలుసు కదా, డీజిల్ లోకోమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది. ఈఎన్ నుంచి యశ్వంత్పూర్ నుంచి మనకు వాస్కోడ్ గామా వరకు, అంటే వాస్కోడ్ గామా నుంచి మొత్తం డీజిల్ లోకో అయితే ఫుల్ చేస్తారు. మనకు వచ్చేసి చూపిస్తాను చూడండి. డీజిల్ లోకో బ్లూ కాటేజ్ లోకో భలే ఉంది కదా. కృష్ణాపురం డీజిల్ లోకో అంటే ఇది. లోకోమోటివ్ వచ్చేసి WDP4D లోకోమోటివ్ వచ్చేసి కృష్ణరాజపురం లోకోమోటివ్. నెంబర్ కానీ చూసుకుంటే మనకు యశ్వంత్పూర్ నుంచి వాస్కోడ్ గామా వెళ్ళకు 17309. అలాగే మనకు వాస్కోడ్ గామా నుంచి యశ్వంత్పూర్ 17310. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ ఉంటుంది వాస్కోడ్ గామా నుంచి యశ్వంత్పూర్కి, యశ్వంత్పూర్ నుంచి వాస్కోడ్ గామాకి అయితే. ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు కూడా, బయట నుంచి లోపల కూడా. మొత్తం ఖాళీగా అవుతుందని చూడండి. హ్యాపీగా పనుకొని కూడా వెళ్తున్నారు కొంతమంది అయితే. ఈ పక్కన చూడండి మొత్తం అయితే ఖాళీ. అండ్ ఇక్కడ ఒక లోకోమోటివ్ ఉంది, కృష్ణరాజపురం లోకోమోటివ్. వందే భారత్ అయితే ఉంది, కాచి కూడా యశ్వంత్పూర్ వందే భారత్ అయితే ఉంది. కేసు మంచి పని చేయాలి, లేదంటే కొంతమంది దూరేసి నేరుగా ఏసీ లోపల కూడా దూరిపోతారు. వచ్చేసి మనకు తెలుగులో కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇద్దరు ముందు కూడా ఒక 2-3 అయితే ఉంటారు. అండ్ వెనకాల కూడా చాలామంది అయితే ఉన్నారు.
ఆల్మోస్ట్ చాలా మంది బెంగళూరులో పనిచేస్తారు కదా, అందరికీ ఈ ట్రైన్ అయితే చాలా తెలిసి ఉంటుంది, అందుకే ఈ ట్రైన్ అయితే ఎక్కేస్తారు. చూసుకుంటే మనకు వచ్చేసి థర్డ్ ఐసీ వచ్చేసి మొత్తం 3 అయితే ఉంటుంది, అండ్ సెకండ్ ఐసీ వచ్చేసి 1 అయితే ఉంటుంది, అండ్ స్లీపర్ క్లాస్ వచ్చేసి మొత్తం అయితే 10 అయితే ఉంటుంది. సెకండ్ ఐసీ వచ్చి మనకైతే 1 అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ చూసుకోండి, ఇక్కడ 1 పైన 1 అంతే. ఈ బుక్ కూడా అంతే, 4 బిట్లు మాత్రమే ఉంటుంది. దీంతో వచ్చేసి తలకాయ తింటారు, క్రెడిట్ కార్డు అప్లై చేసుకునేసి ఏమని చెప్పేది ఒకరి తర్వాత ఒకరు అప్లై చేసుకోమంటున్నారు. వచ్చేసి 3:09 గంటల మనకైతే యశ్వంత్పూర్ నుంచి బయలుదేరిపోయింది. అండ్ యశ్వంత్పూర్ యశ్వంత్పూర్ జంక్షన్ బిల్డింగ్లు చూసుకోండి, ఈ పక్క చూసుకోండి, భలే ఉంటుంది. ఈ పక్క అంతా ఫుల్గా ఉంటుంది చూడండి, ఈ పక్క ఆ పక్క అంతా ఉంటుంది చూడండి ఫుల్గా. అది గ్లాస్ బిల్డింగ్ సూపర్గా అయితే ఉంది చూడండి. అది ఆ మూల ఉంది ప్రయాణం వచ్చేస్తాయి. మనకు వచ్చేసి యశ్వంత్పూర్ మెయింటెనెన్స్ ఏరియా అదంతా, మొత్తం ట్రైన్ పార్కింగ్ అంతా ఇక్కడే అయితే పెడతారు. అండ్ బ్యాక్ 9 లోకోమోటివ్ ఉంది. ఏ గరీబ్ రథ్ చూస్తాం, ఇది కూడా అది సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ 7 ఉన్నది. నేనైతే 2 అయితే జాయిన్ చేయనారు అనుకున్నా, జాయిన్ అయితే చేయలే. అది వేరే ఇది వేరే. వచ్చేసి ధర్మవరం హిందూపూర్ వెళ్ళే లైన్ ఇదంతా. అది వచ్చేసి ఊరికి వచ్చి వెళ్ళి గరీబ్ రథ్ ఉంది కదా, అది ఇక్కడైతే వెళ్ళినారు సైడ్ పార్కింగ్ అయితే. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ట్రైన్ వచ్చేసి. హిందీలో అయితే రాస్తారు. సో సగం ట్రైన్లు అంతా మనకి ఈ పక్క నుంచి వెళ్తారు. కొన్ని ట్రైన్లు మనకు కర్ణాటక సంపర్క ట్రైన్ ఉంది కదా, అది కూడా మనకు హుబ్లీ మీద వచ్చి హుబ్లీ నుంచి ఈ రూట్ అయితే వెళ్తుంది మనకు యశ్వంత్పూర్కి. అయితే మామూలుగా మనకు హిందూపూర్ ధర్మవరం ఆ లైన్ అయితే రాదు అదంతా. ఫస్ట్ స్టాప్ అయిన తుమ్కూరుకి అయితే వచ్చింది. చూడండి ఫుల్ అయితే ఉన్నారు ఇక్కడ క్రౌడ్. పైన తుమ్కూరుకి మన ట్రైన్ వచ్చేసి 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. తుమ్కూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీకే. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు టిప్టూరు. ట్రైన్ వ్యూ అయితే ఇది చూడండి, డీజిల్లకు లోకల్ డీజిల్లకు. ఇంకా కరువు కూడా సూపర్గా అయితే పడుతుంది చూడండి. కమ్ టు టిప్టూర్. టిప్టూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీటీఆర్. అండ్ ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు మాత్రమే. లైట్గా అయితే ఉన్నారు టిప్టూర్లో అయితే. మనకు యశ్వంత్పూర్ నుంచి జిప్పులో కూడా చాలా మంది దిగినారు, అక్కడ వర్క్ చేసుకుని ఇక్కడ దిగేస్తాం కొంతమంది అయితే. మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి వచ్చింది, 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. అండ్ బై టిప్టూర్. చూసుకుంటే మనకు ఒక చెట్లు చూడండి ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. ఒక చెట్టు టెంకాయ చెట్టు 2 మిక్సింగ్ అయితే వేస్తున్నారు పక్కనే. ఫుల్గా ఉన్నారు చూడండి ఒక్క కూడా. మన కర్ణాటక అంతా ఒక్క అయితే ఎక్కువ అయితే పండిస్తారు. వచ్చేసి మెయిన్ స్టాల్ వరకు అయితే చూపిస్తాను, ఎందుకంటే మనకు వచ్చేసి చూసారు వాటర్ ఫాల్స్ ఆ ఘాట్ మొత్తం సూపర్గా అయితే ఉంటుంది. అది కూడా మిక్స్ చేస్తున్నాను కదా, దానికనేసి కూడా కట్టగా రావాలనేసి నేనైతే అది కూడా కట్టగా అయితే చేస్తాను. ట్రైన్ వచ్చేసి అర్సకేరీకి అయితే జంక్షన్కి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 3 మినిట్స్. అండ్ మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ASK. అండ్ ఇక్కడికి వచ్చింది, మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. వచ్చేసి దాదాపు ఒక 160 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసింది యశ్వంత్పూర్ నుంచి అర్సకేరీ వరకు అయితే. ట్రైన్ వచ్చేసి హుబ్లీ జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడ క్రౌడ్ అయితే చూడండి ఫుల్గా అయితే ఎక్కుతున్నారు, చాలామంది ఎక్కుతున్నారు హుబ్లీ జంక్షన్లో కూడా. ఏదో గొడవ అయితే జరుగుతుంది ఫుడ్ కోసం.
వచ్చేసి ఇప్పుడు జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. నెక్స్ట్ జంక్షన్ వచ్చేసి ధారవారు. అక్కడ వెళ్ళాలని ట్రైన్ వచ్చేసి దాదాపు 4 గంటలు లేట్లుగా ఉంది. దూసారు పడుతుంది, ఈజీ కనబడుతుంది. వర్షం చూడడా సూపర్గా అయితే పడుతుంది. చూడండి వర్షం ఫుల్గా అయితే పడతాం. వాన అయితే నుంచి కేసాలు రాక వరకు మన ట్రైన్ వచ్చేసి దాదాపు 4 గంటలు లేట్ అయితే చేసి ఇప్పుడు టైం వచ్చేసి 5 ఎట్లా చూడండి వ్యూ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్కి వచ్చేసి వెనకాల అయితే ఇప్పుడు డీజిల్లోకి అయితే తగిలిస్తారు, ఎందుకంటే ఘాట్ ఎక్కాలి కదా. ట్రైన్కి వచ్చేసి ముందర అయితే లోకో అయితే తగిలిస్తున్నారు. రైల్వే స్టేషన్ కూడా బాగా అయితే అప్డేట్ అయితే చేసినారు. చూడండి పైన వేసినాడు, కింద అయితే ఫుల్గా నీళ్ళు వచ్చేసినది. అంత వాన కూడా ఉంటుంది ఇక్కడ. లావు చూడండి ఆడచూడకూడదు. ఇంకా చూసుకుంటే ఎన్ని లోపల తగిలించారు చెప్తే చూడండి ఆడ తగిలిస్తున్నారు. ఒక మంచి అయితే ఫుల్గా అయితే వస్తుంది. మార్నింగ్ కూడా ఫుల్గా అయితే చూసారు పడుతుంది. అయితే ట్రైన్కి వచ్చేసి దాదాపు 3 లోపల అయితే తగిలించినారు. ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఉంది. ఒక్కోసారి ఫుల్గా అయితే వచ్చేస్తుంది, ఒక్కోసారి చూడండి ఎట్లా వస్తుంది. కొంచెం ఫుల్గా అయితే ఒక్కోసారి వచ్చేస్తుంది. వాన కూడా ఒకేసారి ఉన్నట్టుండి సడన్గా అయితే పడుతుంది. మనకు మెయిన్గా వచ్చేసి లోకల్ అయితే తగిలిస్తారు, ఎందుకంటే కొండలు ఎక్కలేదు కదా దానికనేసి. వ్యూ అయితే చూడండి ఎట్లా ఉన్నది. మొత్తం అయితే మంచి కప్పేసి ఉండదు. అంటే మంచి కాదు, మబ్బులు అట్టే కక్కేసినది చూడండి. మబ్బులు అంట, ఈ మబ్బుల నుంచి వాన కూడా పడుతుంది మనకైతే. నేను ఇంకా ఫాగ్ అనుకోండి, ఇదంతా మబ్బులు అంట. కొండ పైన ఉన్నాం కదా మనము, అట్లా ఎంత ముప్పు అయితే ఉండదు ఫుల్గా. అండ్ దూసారు వాటర్ ఇంకా హెవీగా అయితే ఉందంట. ఒకసారి వ్యూ చూడండి ఎట్టున్నది. మొత్తం అయితే కప్పేసినది అంటే వెనక మొత్తం వైట్గా అయితే ఉన్నది చూడండి. బాబా వాటర్ ఫాల్స్ చూడండి. లొకేషన్ చూడండి సూపర్గా అయితే ఉంది లొకేషన్. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది చూడండి. ఈ వాటర్ ఫాల్ అయితే ఇంకో బోట్ అయితే వస్తుంది. వెనకాల ఇంకా బాగుంది. రైల్వే స్టేషన్ చూడండి. చూస్తాక రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే మనం స్కిప్ చేస్తాం. మనకైతే అక్కడైతే స్టాప్ అయితే లేదు. అండ్ వ్యూ మొత్తం సూపర్గా అయితే ఉంది. కొండల నుంచి నీళ్ళు చూడండి అట్టే పెట్టబడుతుంది చూడండి. కొండల నుంచి నీళ్ళు సూపర్గా ఉంటుంది. లొకేషన్ మొత్తం సూపర్గా అయితే ఉన్నది చూడండి. ఇక్కడ వచ్చేసి దూసాగర్ దగ్గరలో అయితే నిలిపోయినాడు, ఎందుకంటే సర్ర లాగేద్దాం అనేసి అక్కడ నిలపకుండా. అందుకే ఇక్కడైతే చేసినాడు. అక్కడ ఘాట్ అయితే ఉంటుంది కదా, దానికనేసి సర్ర లాగేదానికి. ఈ కొండ ఒక్కోసారి అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అందుకనేసి మనకు అక్కడక్కడ నిలిపి తీసుకెళ్తాడు. ఇది ఒక వాటర్ ఫాల్ చూడండి. దీనికన్నా పెద్దది వస్తుంది, దీనికి మించింది వస్తుంది వాటర్ ఫాల్ అయితే. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి సూపర్గా అయితే పడుతుంది కొండల పై నుంచి. ఇవంతా దూసాగర్ నిండి పక్కనకు వచ్చేసింది. ఇది కొండలు చూడండి మామూలుగా లేదు. టన్నల్ దాటితే మనకు వచ్చేసి దూసాగర్ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది చూడండి. ఇంకో పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉన్నారు చూడండి. పాల వర్షం లాగా అయితే పడుతుంది చూడండి అక్కడంతా. అది కూడా సూపర్గా ఉంది. దూసాగర్ వాటర్ ఫాల్స్ ఇదంతా దూసాగర్ వాటర్ ఫాల్స్ దూసాగర్. అండ్ ఫైనల్గా మీరంతా ఎదురు చూస్తున్న దూసాగర్ వాటర్ ఫాల్ అయితే చూడడానికి అయితే రెడీగా అయితే ఉండండి. పాల సముద్రం కాదు, పాల జలపాతం ఎలా ఉందో అలా ఉంటుంది చూడండి. అండ్ చూసేయండి మన పాల సముద్రాన్ని, అదే దూసాగర్ వాటర్ ఫాల్స్ అయితే. ఈ వాటర్ ఫాల్ చూడండి మామూలు హెవీగా అయితే లేదు, ఓన్లీ మనకు వర్షాకాలంలోనే ఫుల్ హెవీగా అయితే ఉంటుంది. చూడండి ఇది మొత్తం దూసాగర్ వాటర్ అంతా అలా వెళ్ళిపోతుంది. మొత్తాన్ని వ్యూ అయితే వాటర్ లాంగ్ నుంచి చూపిస్తాను చూడండి. వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో. కొండల వ్యూ అయితే చూడండి ఎట్లా ఉండదు. మొత్తం మబ్బులు మళ్ళీ చుట్టుకొని వస్తుంది మనకి. కొండ చుట్టుకొని మళ్ళీ దూసాగర్ వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది. అది కూడా చూపిస్తాను చూడండి ఎట్లా ఉండదు దూసాగర్ వాటర్ ఫాల్స్. ఏమో ఎక్కువ లాంగ్ నుంచి చూడండి బాగా అయితే కనబడుతుంది దగ్గర కన్నా. వా సూపర్గా అయితే సూపర్ వ్యూ అయితే కనబడుతుంది. మొత్తం వ్యూ అయితే కనబడుతుంది చూడండి. చూడండి సూపర్గా అయితే
లొకేషన్ మొత్తం చూడండి, మబ్బులు మొత్తం కొండలు అయితే కప్పేసినది బా. అండ్ అక్కడైతే ఒక గుడి అయితే ఉన్నది చూడండి, అందరూ ఆ గుడి నుంచి పక్క అయితే వస్తారు, చూస్తారు వాటర్ ఫాల్స్ చూసేదానికి. ఎంత పెద్ద కొండలు అయితే ఉన్నది చూడండి పక్కంతా. పైకి వచ్చినా చూడండి, మొత్తం అయితే ఏం కనిపించలేదు, మొత్తం అయితే మబ్బులు అయితే కప్పేసినాయి చూడండి. ఒక వ్యూ మొత్తం ఏం కనిపించలేదు చూడండి, మొత్తం అయితే మబ్బులు అయితే కలిపేసినది. పక్కంతా మొత్తం కొండ డౌన్ అయితే ఉంటుంది, మొత్తం అయితే ఏం కనిపించలేదు చూడండి. అయితే సూపర్గా ఉంది, ఏమి కనిపించలేదు చూడండి వస్తుంది. మాకు వచ్చేసి కొల్లంలో అయితే దిగిపోయినాం. కొల్లం నుంచి ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి కొంచెం ముందర అయితే, అది కూడా ఈ వలాలు అయితే కంప్లీట్ చేస్తాను. అందుకని అయితే కొల్లం అయితే దిగేసినాను.